నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ. బలూచ్ మహరంగ్ ఒక వీర వనితగా ఈమె కీర్తింపబడుతోంది. ఈ మధ్యకాలంలో గడిచిన కొన్ని రోజులుగా ఈమె పేరు పాకిస్తాన్ మొత్తం మారుమోగిపోతుంది. ఇంకా చెప్పాలంటే ఆసియా ఖండంలో ఈ బలూచ్ మహరంగ్ గురించి ఈ రోజున చర్చించుకుంటున్నారు. ఎందుకంటే పాకిస్తాన్ లాంటి దేశంలో మహిళలకి ఏ విధమైనటువంటి పరిస్థితి ఉంటుందో అక్కడ మనందరికీ తెలుసు. మనం ప్రత్యేకించి మహిళల హక్కుల గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అలాంటి పాకిస్తాన్లో బలూచిస్తాన్లో మానవ హక్కుల కోసం, హ్యూమన్ రైట్స్ కోసం ఈమె పోరాటం చేస్తున్నారు బలూచిస్తాన్ ప్రాంతంలో. మనందరికీ తెలుసు, బలూచిస్తాన్ గురించి మనం కొద్ది రోజుల నుంచి మాట్లాడుకుంటూ ఉన్నాం. అక్కడ ఏ విధమైనటువంటి పోరాటం జరుగుతుంది స్వాతంత్ర్యం కోసం. ఈ మధ్యన అక్కడ లిబరేషన్ ప్రకటించుకున్నారు. రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ అని పేరు కూడా పెట్టుకొని మమ్మల్ని గుర్తించండి అంటూ ఐక్యరాజ్య సమితికి ఇప్పటికే వినతి పత్రాలు కూడా వెళ్ళాయి, అలాగే భారత్కు కూడా వచ్చాయి. ఇదంతా కూడా ఒకవైపు పోరాటం జరుగుతోంది, ఉద్యమాలు జరుగుతున్నాయి. ఇంకో పక్క ప్రజాస్వామ్య పద్ధతిలో బలూచిస్తాన్ ప్రజల యొక్క మానవ హక్కుల్ని కాపాడుతానంటూ, బలూచిస్తాన్ ప్రజలకి న్యాయం జరగాలంటూ ఈమె పోరాటం చేస్తున్నారు. ఎంతకీ ఈ బలూచ్ మహరంగ్ ఎవరు, ఈమె నేపథ్యం ఏంటి, ఈమె గురించి ఇన్ని దేశాలు ఎందుకు మాట్లాడుకుంటున్నాయి, ఈమె గొప్పతనం ఏంటి, ఈ అంశాన్ని గురించి వీడియోలో మనం మాట్లాడదాం. నాతో చర్చలో జాయిన్ అవుతున్నారు సామాజిక విశ్లేషకులు పేకేటి ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే అండి. రాజు గారు నమస్కారం అండి. ఏంటి ఈ బలూచ్ మహరంగ్ ఎవరివిడ? 30 సంవత్సరాలే అని చెప్తున్నారు, చాలా చిన్న వయసు. ఇంత చిన్న వయసులో అంత పెద్ద ప్రభుత్వాన్ని ఎదిరించి పోరాడడం అంటే మామూలు విషయం కాదు. అందులోనూ పాకిస్తాన్ లాంటి దేశంలో డెమోక్రసీ ఉండదు, ఏమీ ఉండదు. అలాంటి దేశంలో ఏంటి అసలు ఈమె నేపథ్యం ఏంటి? ఏమండి, మహరంగ్ బలూచ్ అండ్ ఒక మామూలు యాక్టివిస్ట్ గా చూడకండి. ఆవిడ ఏంటంటే ఈ గ్లోబల్ సింబల్ గా చూడాలి మనం. మొత్తం అణగదొక్కే ఈ గవర్నమెంట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకు వ్యతిరేకంగా ఫైట్ చేస్తున్న వాళ్ళల్లో ఒక గ్లోబల్ సింబల్స్ ఎవరైతే ఉన్నారో వారిలో ఒకళ్ళు ఈ మహరంగ్ బలూచ్ అండి. అంటే మనం బహుశా మనకు గుర్తుందో లేదో, ఒక 30-40 సంవత్సరాల క్రిందట మనకి నెల్సన్ మండేలా గారు ఎలా ఫైట్ చేశారో, అంటే బ్లాక్స్ గురించి, వాళ్ళ రైట్స్ గురించి ఎలా ఫైట్ చేశారో సౌత్ ఆఫ్రికాలో, ఇక్కడ బలూచ్ వాళ్ళని ఎలా అణగదొక్కేస్తున్నారో అలా ఫైట్ చేస్తారు. అంటే పీస్ఫుల్ వే, అంటే ఏదో వైలెంట్ గా వెళ్ళడం అలా కాదు. ఎందుకంటే అక్కడ హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ బాగా అయ్యాయి. బలూచిస్తాన్ ప్రాంతంలో 6,000 మంది మిస్సింగ్ అండి, ఎక్కడ కనిపించట్లేదు. 1,500 మందిని చంపేశారు. దాని మీద మనకి ఏ వేసినా సరే, ఏ రిపోర్ట్లు వేసినా సరే, లేకపోతే ఈ రివ్యూలు వేసినా సరే ఏం లేదు అని చెప్తున్నారు. అంటే మనం వీరి గురించి యాక్చువల్ తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ చాలా ఉంది. వీరు 3 ఫిబ్రవరి 1993 అండి వీరు పుట్టింది. ఒక హ్యూమన్, అంటే బలూచ్ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ గా వారు వచ్చారు. యాక్చువల్ చెప్పాలంటే వాళ్ళు జస్ట్ మామూలు హ్యూమన్ యాక్టివిస్టే కాదు, డాక్టర్. ఆవిడ MBBS బోలన్ మెడికల్ కాలేజ్ క్వెట్టా ప్రాంతంలో వారు చదువుకున్నారు. వారు ఒక సంస్థని కూడా, అంటే ఒక బలూచ్ ఎక్విటీ కమిటీ ఏదైతే ఉందో, అంటే అసలు ఎవరు అసలు ఎలా మారిపోతున్నారో, ఎక్స్ట్రా జ్యుడిషియల్ కిల్లింగ్స్, హ్యూమన్ రైట్స్ వయలేషన్స్, వాటి మీద ఆవిడ విపరీతంగా పోరాటం చేస్తున్నారు. ఆవిడ మాట్లాడుతున్నారంటే ఆ సభకి అసలు ప్రాణం తీసినా ఏం చేసినా పర్వాలేదు అని ఎంతో మంది జనాలు ఆవిడ వీడియోలు చూస్తూ ఉంటే అసలు ఎలా వస్తున్నారు మనకి అసలు చెప్పలేం. అంతమంది వచ్చేస్తున్నారు. వచ్చిన వాళ్ళకు కూడా వాళ్ళకి ప్రాణ భయం ఉన్నా, ప్రాణాన్ని పోయినా సరే వాళ్ళు లెక్క చేయకుండా వస్తున్నారు వాళ్ళు. అయితే వీరికి చూసుకోవాల్సింది ఏంటంటే, ఎందుకు వీరు ఇంత చిన్న వయసులోనే ఇలా చేయాల్సి వచ్చింది అంటే, మనకి 2009లో వీరి తండ్రి గారు ఎవరైతే ఉన్నారో అబ్దుల్ గఫార్ లంగోవ్ అని, వారు యాక్చువల్లీ ఈయన కూడా మన బలూచిస్తాన్ గురించి చాలా ఫైట్ చేశారు. వారు కూడా అంటే పీస్ఫుల్ వేసే. అయితే ఏమైందంటే ఆయన్ని చంపేశారు. అంటే ఫస్ట్ ఆయన్ని పాకిస్తాన్ సెక్యూరిటీ వాళ్ళు 2009లో తీసుకెళ్లిపోయారు. 2011లో ఆయన్ని చంపేశారు. అంటే ఆయన శరీరాన్ని మొత్తం చూస్తే ఎలా టార్చర్ చేశారో మొత్తం తెలుస్తుంది. అది అయిన తర్వాత
ఈవిడ అన్నయ్య గారు నజీర్ బలూచ్ని కూడా తీసుకెళ్లిపోయారు 2017లో. అయిన తర్వాత 3 నెలలు మళ్ళీ టార్చర్ పెట్టి రిలీజ్ చేశారు. అంటే అప్పటి నుంచి ఈవిడ అసలు ఎలా ఫైట్ చేయాలో అలా ఫైట్ చేస్తున్నారండి. యాక్చువల్ చెప్పాలంటే ఒక పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేశారు, మార్చ్ అగేన్స్ట్ బలూచ్ జెనోసైడ్, అంటే December 2023లో. అక్కడ ఉండే వాళ్ళకి అదే ఎంతమంది మాయమైపోతున్నారు, వాళ్ళకి న్యాయం చేయండి అని. అది చాలా పెద్ద సక్సెస్ అయింది. అసలు పోలీసులు అరెస్టులు చేయడము, వైలెన్స్ అవన్నీ జరిగింది. మళ్ళీ తర్వాత మళ్ళీ బలూచ్ నేషనల్ గ్యాదరింగ్, అంటే దాన్ని ఏమంటారంటే బలూచ్ రాజీ ముచి. సో అంటే మొత్తం వివిధ తెగలు ఎవరైతే ఉన్నారో బలూచ్ వాళ్ళందరూ ఒక తాటి మీద తీసుకొచ్చి గ్వాదర్ ప్రాంతంలో July 28, 2024లో 6 దగ్గరుండి మళ్ళీ ఇంకోటి ఆర్గనైజ్ చేశారు. అలాగే చాలా ఇంటర్నేషనల్ ఫోరమ్స్ లో ఆవిడ మాట్లాడడం జరిగింది. ఇంటర్నేషనల్ ఒప్రెస్ పీపుల్స్ కాన్ఫరెన్స్ ఇస్లామాబాద్ జరిగినప్పుడు ఆవిడ మాట్లాడారు. ఇంకోటి చెప్పాలంటే ఆవిడ ధైర్య సాహసాలకి టైమ్స్ 2024లో టైమ్స్ 100 ఎమర్జింగ్ ఇన్ఫ్లుయెన్షియల్ లీడర్స్ లో ఈవిడ పేరు వేశారండి. అందుగురించి పాకిస్తాన్ వాడికి వణుకు పుట్టింది ఈవిడ అంటే. అయితే ఈవిడ ఏం చేశారు, ఈవిడ హరాస్ చేయడమే కాకుండా ఈవిడ మీద ట్రావెల్ పరంగా ఆంక్షలు పెట్టారు. అంటే ఈవిడ మనకి October 2024లో న్యూయార్క్ వెళ్దాం అనుకుంటే వీళ్ళు వెళ్ళనివ్వలేదు, ఈవిడని అరెస్ట్ చేసేసారు. అంటే క్వెట్టానో ప్రాంతంలో అరెస్ట్ చేశారు March 22, 2025లో. అలాగే ఈవిడ మీద లేనిపోని అలిగేషన్స్, అంటే టెర్రరిజం ని పెట్టి పోషిస్తున్నారు, లేదా ఇంకా దేశ వ్యతిరేక చర్యలు చేస్తున్నారు, ఇటువంటివన్నీ పెట్టారు. ఆవిడ వాటి గురించి ఆవిడ ఇప్పుడు ఏం మీకు దగ్గర ప్రూఫ్ ఏముంది మాకు చూపించండి అంటున్నారు. ఈవిడ చేస్తున్నంత నాన్ వైలెంట్ మూవ్మెంటే కదా. అయినా పాకిస్తాన్ వాళ్ళకి అంటే ఆవిడకి వచ్చిన విశేష స్పందన చూసుకుని ఏం మాట్లాడలేని పరిస్థితిలో లేనిపోని అలిగేషన్లన్నీ ఈవిడ మీద నెత్తిన రుద్దుతున్నారు. అలా బలూచిస్తాన్ మూవ్మెంట్ తొక్కాలని ఎట్టి పరిస్థితిలో వాళ్ళు చూస్తున్నారు అనమాట. అయితే ఆవిడకి ఎందుకంటే క్రెడిబిలిటీ, తండ్రిని పోగొట్టుకుంది, అలాగే మంచి డాక్టర్ చదువుకున్న వ్యక్తి, అటువంటి ఆవిడ వచ్చి ఫైట్ చేస్తున్నారు కాబట్టి ఆవిడకి ఆ బలూచ్ లో కానివ్వండి, అలాగే మిగతా పాకిస్తాన్ లో కొంతమంది న్యూట్రల్ గా ఉండే వాళ్ళు కూడా ఎవరైతే ఉన్నారో, అంటే చదువుకున్న వాళ్ళు, సానుభూతి పరులు ఎవరైతే ఉన్నారో, ఈవిడంటే అశేష ఆదరణ లభిస్తోంది. ఇంకా యాక్చువల్ చూడాలంటే ఇప్పుడు ఆవిడకి ఏంటంటే ఇంకా ఇంటర్నేషనల్ ఫిగర్ అయిపోయారు. ఆవిడ నోబెల్ ప్రైజ్ కి సిఫారసు చేసినట్టు కూడా చెబుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు దాని గురించి వాళ్ళు ఇప్పుడు ఆవిడ అరెస్ట్ చేయాలన్నా భయపడుతున్నారు. ఇప్పుడు ఎన్ని రోజులు హ్యూమన్ రైట్స్ అంటారు, మీ దేశంలో ఉన్న హ్యూమన్ రైట్స్ ఏం జరుగుతోంది మీరు చూడండి అనే అంశం మీద కూడా బాగా వీళ్ళకి ప్రెషర్ వస్తోంది. సరే ఇప్పుడు మనకి చూసుకోవాల్సింది ఏంటంటే, సరే ఇప్పుడు ఏంటి మరి పరిస్థితి, ఇప్పుడు బలూచిస్తాన్ పరిస్థితి ఏంటి వీటిలో చూసుకుంటే, యాక్చువల్ చెప్పాలంటే ఇప్పుడు భారత్ అయితే అఫీషియల్లీ మనం ఎటువంటి పొజిషన్ తీసుకోలేదు, బలూచిస్తాన్ కి సపోర్ట్ చేస్తున్నామా ఎటువంటి చేయలేదు. కానీ మోదీ గారు 2016లో ఈ హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ బాగా జరుగుతున్నాయి బలూచిస్తాన్ లో, దీన్ని ఇంటర్నేషనల్ ఫోరం లేకపోతే మనకి ఎవరైతే ఉన్నారో UN వాళ్ళు దీన్ని తీసుకోవాలి దగ్గరుండి, వాళ్ళకి అసలు హ్యూమన్ రైట్స్ అనేది ఒక కంట్రీ స్పెసిఫికే కాదు, అది మన UN ది ఇంపార్టెంట్ పార్ట్ ఉంది దాంట్లో అని మనం రేస్ చేస్తున్నాం. కొన్ని ప్రాంతాల్లో అవన్నీ రేస్ చేయడం జరుగుతోంది. అందు గురించి మనకి ఏంటంటే ఈ టెన్షన్ వీటిలో అయితే ఇంకా చాలా ఉందండి. కరెక్ట్, మీరు అన్నట్టుగా బలూచ్ ఉద్యమం 2-3 రూపాల్లో జరుగుతోంది. ఒకటి, ఇప్పుడు ఈ బలూచ్ మహరంగ్ వైలెన్స్, హింస జోలికి పోకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో ఆమె పోరాటం ఆమె చేస్తున్నారు. ఇంకో పక్క 2-3 సంస్థలు, BLA చాలా ప్రముఖంగా ఉంది, అందు పైనీర్ అని చెప్పుకోవచ్చు, అక్కడ ముందుండి నడిపిస్తోంది ఉద్యమాన్ని, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. అలాంటి సంస్థలు మరొకటి 2 కూడా ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ కూడా కోఆర్డినేట్ చేసుకొని ఒకే తాటి మీదకి వచ్చి పోరాటం చేస్తూ ఉన్నాయి. బహుశా ఇది పీక్ స్టేజ్లో ఉన్నట్టు కనబడుతోంది బలూచిస్తాన్ ఉద్యమం. ఎందుకంటే ఈ మధ్యన ప్రకటించేసుకున్నారు, రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ అని చెప్పి ప్రకటించేసుకున్నారు. ఐక్యరాజ్య సమితికి ఒక లేఖ ఏదో రాశారు, మాకు గుర్తింపునివ్వండి అని చెప్పి లేఖ రాశారు.
ఒక తింపు వస్తుందా రాదని తర్వాత విషయం, కానీ ఆల్మోస్ట్ ఇక పీక్ స్టేజ్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది ఉద్యమం. ఇంకోటి ఇక్కడ మనకి డేటా పాయింట్స్ కూడా చాలా చూసుకోవాల్సిన అవసరం ఉందండి ఈవిడ గురించి. ఏంటంటే అసలు ఎంతమంది జనాలు ఎలా మాయమైపోతున్నారో తెలియదు. ఈవిడ మీద మార్చ్ అగైన్స్ బలూచ్ జెనోసైడ్ చేస్తున్నారు, దాని మీద కూడా తెలియదు. ఇంకా మనకి ఇంటర్నేషనల్ సపోర్ట్ ఎలా వస్తుంది కూడా, అంటే మనం గ్రీటా థూన్బర్గ్ లేకపోతే మలాలా యూసఫ్జాయ్ వాళ్ళకి ఎలా వచ్చిందో ఈవిడకి కూడా అలాగే వస్తుంది. ఇంకా మనకి ఏంటంటే ఈవిడ పాపం ఎంత కష్టపడి, అంటే వీళ్ళ ఫ్యామిలీని ఎంత టార్చర్ చేశారంటే, ఈవిడకి వాళ్ళ ఫ్యామిలీ అంటే ఆవిడ మెడికల్ కాలేజ్ చదువుతుంటే స్కాలర్షిప్ ఏదైతే వచ్చిందో, ఈవిడ తిండి సరిగ్గా తిన్నా తినకపోయినా ఆ స్కాలర్షిప్ డబ్బులతో పాటు కుటుంబాన్ని ఆవిడ నడిపించారు. సో బహుశా ఇప్పుడు మనకి ఇంకా ఎప్పుడైతే ఏర్పడుతుందో, బలూచిస్తాన్ ఏర్పడింది, ఇంకా ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఎప్పుడైతే ఆవిడని మనం రికగ్నైజ్ చేస్తారో, ఈవిడ ఇంకా రాబోయే రోజుల్లో చాలా పవర్ఫుల్ పొజిషన్ లో వచ్చే అవకాశం చాలా కనిపిస్తోందండి. సరే, ఇంత పోరాటం ఒక మహిళ చేస్తున్నారు, ఈమె వెనక మద్దతు ఎవరున్నారు అనేది ఏమైనా ఉందా? అంటే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కూడా వాళ్ళ వేలో వాళ్ళు పోరాటం చేస్తున్నారు తప్పితే కలిసి అయితే పోరాటం చేయడం లేదు, చేయనట్టుగానే కనిపిస్తోంది. ఈమె వెనక ఏదైనా దేశమా, లేకపోతే ఏదైనా సంస్థ, లేకపోతే ఫండింగ్ లాంటిది ఏమైనా ఉందా, లేకపోతే కేవలం ఒక ఇండివిజువల్ గానే ఈమె పోరాటం చేస్తున్నా? నాకు తెలిసి ఈవిడ ఒక ఇండివిజువల్ గానే చదువుకున్న ఒక స్టూడెంట్ చేస్తున్నారండి. ఎందుకంటే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వీళ్ళందరూ ఏంటంటే కొంచెం వైలెంట్ గా ఉన్నారు, ఈవిడ నాన్ వైలెంట్ మూవ్మెంట్ ఇది. సో అందు గురించి ఇక్కడ మనం చూస్తూ ఉంది ఏంటంటే, ఒక పక్క అంటే అన్ని విధాలు వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. సో అందు గురించి ఈవిడ వెనకాల అయితే నేను ఇంకెవరో ఉన్నారని మనం అనుకోవడము కరెక్ట్ కాదనిపిస్తుంది. సో అది అంటే ఈవిడకి కొన్ని కౌంటర్ ఆర్గ్యుమెంట్లు కూడా వస్తున్నాయి. కానీ అంటే మనకు చూడాల్సింది ఏంటంటే, పాకిస్తాన్ వాడి స్టేట్మెంట్లు వాడు ఇచ్చేది ఎలా వస్తుందంటే, భారతదేశం నుంచోబెట్టింది వీళ్ళని అంట. అసలు ఎక్కడుంది ప్రూఫ్? ఎక్కడుంది? ఎటువంటి ప్రూఫ్ లేదు. ఈవిడ వచ్చేసరికి ఏంటి ఫోకస్? హ్యూమన్ రైట్స్, వేర్పాటు వాదం కాదు ఈవిడది. మాకు జస్టిస్ ఇవ్వండి అని అడుగుతున్నారు, అంతే కదా. నెక్స్ట్ పాకిస్తాన్ వాడు ఏమంటాడు, బలూచిస్తాన్ ఇంటర్నల్ మ్యాటరు, దీంట్లో భారత్ కి ఎటువంటి పాత్ర లేదు అంటాడు. అరే కరెక్ట్ అయి ఉండొచ్చు, కానీ హ్యూమన్ రైట్స్ ఏంటంటే అది ప్రపంచం మొత్తం చూస్తుంది కదా. సో ప్రపంచంలో కూడా భారత్ ఒక యుఎన్ లో ఒక మెంబరే కదా. అనేది యుఎన్ వాడికి ఇంపార్టెంట్, వాడు చేయాల్సిన ఒక రోల్ అది. అందు గురించి అది కూడా వేస్ట్ ఆర్గ్యుమెంట్ అది. సో ఇంకా ఇప్పుడు చూడాల్సింది ఏంటంటే, ఇంకో ఆర్గ్యుమెంట్ ఏమంటాడంటే, మనకు చెప్పేవాళ్ళు ఈ మహరంగ్ కి మనం సపోర్ట్ చేస్తుంటే మళ్ళీ ఇంకా టెన్షన్లు పెరుగుతాయి ఇండియా పాకిస్తాన్ కి అంటారు. అరే మనం ఇక్కడ సపోర్ట్ చేస్తుంది ఏంటి? హ్యూమన్ రైట్ వైలేషన్ జరుగుతోంది, మిలిటరీ సపోర్ట్ చేస్తున్నామా? సరే ఎక్కడ వాళ్ళు అణగదొక్కేస్తున్న వాయిస్ ని మనం ఇంటర్నేషనల్ ఫోరం లో చూపిస్తున్నాము. సో అది మనకు బాధ్యత అది. సో అందు గురించి మనం ఏదో ఇంకా టెన్షన్లు పెరుగుతాయి, అవి పెరుగుతాయి, ఇవి పెరుగుతాయి అని మనం అంతగా పెద్ద పట్టించుకోకర్లేదు. రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ అని పేరు ఏదైతే పెట్టుకున్నారో, ఒక యాక్టివిస్ట్ యాక్చువల్గా దీన్ని రిలీజ్ చేశాడు. పూర్తిగా ఇంకా లెటర్ రాకపోయినప్పుడు కూడా మేబీ అది సాధ్యపడినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ఈ రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్కి ఐక్యరాజ్య సమితి గుర్తింపు వచ్చినా రాకపోయినా భారత్ ఎలాంటి నిర్ణయం, ఎందుకంటే ఐక్యరాజ్య సమితితో పాటు మిగిలిన దేశాలకు కూడా వీళ్ళు లేఖలు రాసినట్టుగా ఉన్నారు, ఏదో మెయిల్స్ ఏదో పంపించినట్టుగా ఉన్నారు, మమ్మల్ని గుర్తించండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఈ విజ్ఞప్తిని భారత్ ఎలా చూస్తుంది? అధికారికంగా అప్రూవ్ చేసేటువంటి అవకాశం ఉందా, లేకపోతే న్యూట్రల్గా ఉండి బ్యాక్డోర్లో అనఫిషియల్గా అనధికారికంగా ఏమైనా సపోర్ట్ చేస్తుందా? అంటే నేను అనుకోవడం అండి, ఇనీషియల్ గా అయితే భారత్ న్యూట్రల్ గానే ఉంటుంది. ఎప్పుడైతే మిగతా దేశాలు కూడా వీళ్ళని యాక్సెప్ట్ చేస్తారో నెమ్మదిగా అన్ని దేశాలతో పాటు భారత్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది. ఎందుకంటే మనం చూస్తుంది ఏంటంటే, ఇప్పుడు ఇన్ని రోజులు మనకి తాలిబాన్ వాళ్ళని మనం గుర్తించలేదు, ఇప్పుడు గుర్తిస్తున్నాం వాళ్ళని. మనకి నిన్ననే జయశంకర్ గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, మంచి డిస్కషన్ అయింది తాలిబాన్ ఫారిన్ మినిస్టర్ తో అని చెప్పారు. నాకు నేనేమనుకుంటున్నా అంటే, ఇనిషియల్లీ ఇవ్వకపోవచ్చు, నెమ్మదిగా వాళ్ళకి వాళ్ళు అలా నిలబడుతూ ఉంటే వాళ్ళ గవర్నమెంట్ కి రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ కూడా మన సపోర్ట్ అన్ని విధాలా మనం ఇవ్వగలుగుతాం. ఫైనల్లీ మీరు అన్నట్టుగా ఎలాగో యాక్చువల్గా అడగదాం అనుకున్నాను, అది జయశంకర్ గారు ఫస్ట్ టైం తాలిబాన్ ఫారెన్ మినిస్టర్తో మాట్లాడడము,
అది కూడా జయశంకర్ గారే ఫోన్ చేసినట్టుగా, అది అఫీషియల్గానే, అదేం సీక్రెట్ కన్వర్సేషన్ కూడా కాదు. ఈ మాట్లాడడాన్ని ఇది ఏంటి మూవ్? ఎందుకంటే ఒక పక్క బలూచిస్తాన్ పోరాటం వీళ్ళు చేస్తున్నారు, ఇంకో పక్క తాలిబాన్లు కూడా పాకిస్తాన్ మీద దాడి చేస్తున్నారు, 3 వైపుల నుంచి పాకిస్తాన్ మీద ముప్పేట దాడి జరుగుతోంది. ఇలాంటి తరుణంలో, ఇలాంటి పరిస్థితుల్లో జయశంకర్ గారు తాలిబాన్ ఫారెన్ మినిస్టర్తో మాట్లాడినట్టు బయటకు చెప్పడం కూడా ఎలాంటి మూవ్ ఇది? దీని వెనక ఏంటి ఈ వ్యూహం ఏమై ఉండొచ్చు? ఎవరిని వీడు పాకిస్తాన్ ఐఎస్ఐ వాళ్ళందరూ మన బంగ్లాదేశ్ లో వచ్చి, లేకపోతే చైనా వాళ్ళు బంగ్లాదేశ్ లో వచ్చి ఎయిర్ బేస్ పెట్టుకుంటాము ఇటువంటి చికాకులు చేసినప్పుడు మనకు అటువంటి సమయంలో ఏమవుతుందంటే శత్రు మిత్రుడు అవుతాడండి. సో అందు గురించి తాలిబాన్ వాడు మనకేం వ్యతిరేకం కాదు. సరే, వాడి పద్ధతులు, వాడి గవర్నమెంట్ ఎలా ఉన్నదో పక్కన పెట్టేస్తే, సో మనకి వాడేం వ్యతిరేకం కాదు. మనం చేసిన సపోర్ట్ ని వాటిలన్నిటి కూడా వాడు గుర్తించాడు. సో అందు గురించి మన రక్షణ గురించి, అలాగే పాకిస్తాన్ అరే నువ్వు బంగ్లాదేశ్ లో వస్తే నీకు అటుపక్క నుంచి కూడా ఉంటుంది అని భయపెట్టడానికి కూడా ఒక స్టెప్ లాగా చూడొచ్చండి మనం. పాకిస్తాన్కి కూడా ఒక హెచ్చరిక, బంగ్లాదేశ్కి కూడా ఒక హెచ్చరిక. ఎందుకంటే తాలిబాన్లు కూడా ఈ దాడిని ఖండించారు, పహల్గామ్ దాడిని ఖండించారు, ఆపరేషన్ సింధూర్కి మద్దతు కూడా తెలియజేశారు. కాబట్టి దౌత్యపరంగా ప్రెజర్, పాకిస్తాన్ మీద ప్రెజర్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో బహుశా ఇది కూడా ఒక భాగం అయి ఉండొచ్చు. ఓకే ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. చూద్దాం మరి రాబోయే రోజుల్లో ఈ బలూచ్ మహరంగ్ ఈమె పోరాటం ఇంకా ఉధృతం అవుతుందా? ఈమె మరి బహుశా రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ కనుక అధికారికంగా గుర్తింపు వస్తే కనుక బహుశా ఈమెకి ఎలాంటి అందులో ఏమైనా పాత్ర లభిస్తుందా ఏంటనేది చూడాలి. ఈమె పాత్ర రాబోయే రోజుల్లో ఎలా ఉంటుంది అనేది చెప్పండి. రాజుగారు మార్క్ మై వర్డ్స్, బలూచిస్తాన్ ఏర్పడితే ఈవిడ ఒక లేడీ సింహం, శివంగి లాగా వస్తుంది. కంపల్సరీ ఇప్పుడు కాకపోయినా 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్లకు ఈవిడ బలూచిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయండి. నో చెప్పలేము మనం, ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. ఎందుకంటే 30 సంవత్సరాల వయసులోనే ఆమె పాకిస్తాన్ ప్రభుత్వాన్ని గడగడలాడిస్తున్నారంటే డెఫినెట్గా ఏదో ఒక రోజు అది జరిగినా కూడా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. చూద్దాం ఏం జరుగుతుందనేది. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు, ధన్యవాదాలు. ఈ అంశానికి సంబంధించి బలూచ్ మహరంగ్ చేస్తున్నటువంటి పోరాటం సఫలీకృతమవుతుందా? పాకిస్తాన్ ప్రభుత్వాన్ని మెడ ఉంచి బలూచిస్తాన్ని పూర్తి స్థాయిలో సాధించేటువంటి దిశగా ఈమె కంట్రిబ్యూషన్ ఎంత ఉంది? మరి బిఎల్ఏ పోరాటం కూడా చాలా ఉధృతంగా చేస్తోంది, ఇప్పటికి ప్రకటించుకున్నారు కూడా. మరి దీనికి ఐక్యరాజ్య సమితి ఆమోదముద్ర వేస్తుందా, గుర్తింపునిస్తుందా? మీరేమనుకుంటున్నారు? తప్పకుండా మీరు కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాల్ని తెలియచేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్పై క్లిక్ చేయండి. NHTV గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.